ప్రభాస్ సినిమా అంటే సంక్రాంతికి ఓపెనింగ్ సినిమా. ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్‌కి ఓపెనింగ్ సినిమాగా విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు 'రాజా సాబ్‌కి'. 3 సంవత్సరాలుగా షూట్ జరుపుకుంటున్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా విషయంలో ఏదైనా తేడా జరిగితే మా ఇంటికొచ్చి నా కాలర్ పట్టుకోవచ్చు అని చెప్పి ఓపెన్‌గా ఛాలెంజ్ చేశాడు మారుతి గారు, డైరెక్టర్ గారు. ఇలా అంటే విపరీతమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయినాయి ఈ సినిమా మీద. ఫైనల్‌గా థియేటర్‌లోకొచ్చిన సినిమా పరిస్థితి ఏమిటి అనేది చూస్తే, ఈ అంచనాలన్నిటినీ పటాపంచలు చేసే పద్ధతిలో సినిమాలో కంటెంట్ ఉండటం అనేది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రభాస్‌కి సారీ చెప్పాల్సినటువంటి పరిస్థితే మారుతిది. ఒకటి వాళ్ళు బలంగా చెప్పింది ప్రభాస్ 'బాహుబలి' తర్వాత ఒక ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోయాడు. అలా కాకుండా ఆయన దగ్గర నుంచి ఒక ఎంటర్‌టైనింగ్ హీరోయిజం కోరుకుంటున్నారు అభిమానులు. అలాగే సినిమా ప్రేమికులు కూడా. ఆ తరహా వాతావరణం కల్పించేటువంటి ఒక క్యారెక్టర్‌ని మేము డిజైన్ చేస్తున్నామని చెప్పాడాయన. కానీ అదేమీ కనిపించలేదు తెర మీద. అదొక గొడవ. రెండోది ఈయన ఫెయిరీ టేల్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఆ నేరేటివ్‌ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్నటువంటి పద్ధతిలోనే కొంత గందరగోళం ఉంది. ఆ గందరగోళం కూడా ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టింది. అలాగే కథ 3 పాత్రల మధ్య నడుస్తుంది ప్రధానంగా. దానికి చుట్టూ ఇంకా చాలా హడావిడి చేశారు గానీ, ప్రధానంగా కథ నడిచేది 3 పాత్రల మధ్య. ఒక నాయనమ్మ, తాతగారు, మనవడు ఈ ముగ్గురి మధ్య జరిగేటువంటి కథ. ఈ కథలో ఈ తాతగారి పాత్రని డిజైన్ చేయటంలోనే కొంత గందరగోళం ఉంది. అయితే ఇక్కడ జనరల్‌గా మనకు తాత, మనవడు అనగానే వాళ్ళిద్దరూ ఒక యూనిట్‌గా ఉండటం అనేది ఒక చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి. దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇక్కడ నడుస్తుంది. అంటే ఈ సినిమాలో కొంచెం దానికి భిన్నంగా నడుస్తుంది. అది జనాల్ని ఎంగేజ్ చేసి ఉండాలి. కానీ ఎంగేజ్ చేయలేకపోయింది. చేయలేకపోవడానికి కారణం ఆ తాత పాత్ర అలా తయారవటానికి వెనకాల చూపించినటువంటి ఫండమెంటల్స్‌లోనే కొంత గందరగోళం ఉంది. ఆడియన్స్‌కి బలంగా నాటుకునే పద్ధతిలో డిజైనింగ్ జరగలేదక్కడ. అలా ఆ పాత్ర గురించి చాలా చెప్పాడాయన మారుతి గారు. కానీ అలా అనిపించలేదు అది. తెర మీద ఆ ప్రభావం చూపించలేదు. దాంతో ప్రభాస్ నిజానికి మారుతి గారు చెప్పినటువంటి ఆ ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది పలికించడానికి నటుడిగా ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఆ కష్టం, ఆ కసరత్తు కనిపించింది. కానీ దానికి తగినటువంటి సన్నివేశ కల్పన జరగలేదు. అది ప్రాబ్లమ్. అందుకని అది బూడిదలో పోసిన పన్నీరయింది. తర్వాత ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ అన్నాడాయన. హారరు లేదు. రెండోది కామెడీ కూడా లేనటువంటి పరిస్థితి. ఆయన కామెడీ అనుకుని తీసినటువంటి, కంపోజ్ చేసినటువంటి సీన్స్ నుంచి కామెడీ జనరేట్ కాలేదు. కారణం అవి రొటీన్ సీన్స్‌గా ఉండటం వలన. అంటే కొత్తగా ఆలోచించలేదక్కడ. కొత్తగా ఆలోచించకపోవడం వలన వచ్చిన వెలితి. దాంతో హారరు లేదు, కామెడీ లేదు. అలాగే వీళ్ళు చెప్పినటువంటి ఎంటర్‌టైనింగ్ హీరోయిజం ఆన్ ప్రభాస్ అనేటువంటి కార్యక్రమము ప్రాపర్‌గా జరగలేదు. అలాగే నాయనమ్మకి, మనవడికి మధ్యలో ఉన్నటువంటి ఒక బంధాన్ని చాలా ప్రభావవంతంగా చెప్పాం మేము ఈ సినిమాలో అని ఆయన చాలా భావస్ఫోరకంగా రకరకాలుగా మాట్లాడారు. కానీ నిజానికి అది కూడా అనుకున్న స్థాయి ప్రభావాన్ని వేయలేకపోయినటువంటి పరిస్థితి. ఇలా ఇన్ టోటల్ ప్రతి విషయంలోనూ ఒక రకమైనటువంటి టైటిల్ జస్టిఫికేషన్ లేదు సినిమాలో. టైటిల్ జస్టిఫై చేసున్నా కానీ జనాలు కొంత అంటే 'రాజా సాబ్' అనగానే ఒక బలమైన క్యారెక్టరు, దాని తాలూకా ఎలివేషన్సు, ఆ క్యారెక్టరు ఒక దుర్మార్గానికి గురవటం, దాని నుంచి ఎట్లా ఆ పాత్ర మీద పడినటువంటి అపవాదుల్ని ఎలాగా బదలు కొట్టాడు మనవడు, ఇలా నడుస్తుంది కథ అనేది ఒక నేరేటివ్ అనుకున్నారు అందరూ. కానీ అది కూడా ఎక్కడా కనిపించలేదు. తర్వాత ఇంకొక ప్రధానమైన గొడవ ఏంటంటే,
ఏజ్డ్ గెటప్‌లో ప్రభాస్ కనిపించాడు మనకి. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆ క్యారెక్టర్ ఎక్కడా కనిపించలేదు సినిమాలో. భూతద్దం వేసి వెతికినప్పటికీ అదొక వెలితి. ఇలాంటి రకరకాల వెలుతుల మధ్య నడిచినటువంటి సందర్భం 'రాజాసాబ్'. ఈ సినిమా అభిమానుల్ని ఇబ్బంది పెట్టింది. అలాగే సాధారణ ప్రేక్షకుల్ని కూడా ఇబ్బంది పెట్టింది. రూ. 1000 పెట్టి ప్రీమియర్స్ వేసినటువంటి ఏపీలో ఈ సినిమా చూసినటువంటి ఆడియన్స్ కండిషన్ ఏంటి అనేది చూడాలి. అలాగే ఇక్కడ తెలంగాణకొచ్చేసరికి ఈ ప్రైస్ హైక్ అలాగే ప్రీమియర్స్‌కి అనుమతులు దొరకలేదు. అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆడియన్స్ విపరీతంగా వెయిట్ చేయటము, స్ట్రెయిన్ అవ్వటము, చివరికి థియేటర్ల దగ్గర గంటల తరబడి పడిగాపులు గాయటము ఇవన్నీ జరిగినాయి. అంటే వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక సమాచారాన్ని వాళ్ళ మధ్య బట్వాడా చేయటంలో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇబ్బంది జరిగింది. ఈ ఇబ్బందితో అందరూ సఫర్ అయ్యారు. ఇంక్లూడింగ్ మీడియా. మీడియా కూడా దాదాపు 2-3 అవర్స్ థియేటర్ల దగ్గర అలా నుంచుని పడిగాపులు పడాల్సినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. ఈ ఈ కష్టంలో నుంచి సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ కష్టాన్ని మర్చిపోయేంత గొప్ప కంటెంట్ లోపల ఉండుంటే ఇది డిస్కసివ్ పాయింట్గా మారేది కాదు. కానీ లోపల ఉన్నటువంటి కంటెంట్ అంటే 'రాజాసాబ్' సినిమాకి సంబంధించిన కంటెంట్ అది భారం అయిపోయింది. ఈ ఈ ఆల్రెడీ ఈ స్ట్రెయిన్‌కి తోడు అది కొంచెం అడిషనల్ స్ట్రెయిన్ అయ్యేసరికి జనాలు బయటకొచ్చి మాట్లాడిన మాటల్లో చాలా తేడాగా కనిపించాయి. అంటే అంత గొప్పగా లేదు అన్న దగ్గర నుంచి మారుతి ఇలా చేస్తావా అని నేరుగా క్వెషన్ చేసే పరిస్థితికి వెళ్ళింది. ఈ కండిషన్‌లోనే ఆయనేమో తన ఇంటి అడ్రస్సు ఇవన్నీ బహిరంగంగా చెప్పున్నారు. ఈ చెప్పిన పరిస్థితుల్లో ఒకవేళ అక్కడికి వెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే ఉద్దేశంతో కావచ్చు ఆయన అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే బలంగా పెట్టుకున్నాడు ఆయన విల్లా దగ్గర. ఒకవేళ అభిమానులు ఎవరైనా ఏమిటిది అని నిలదీయటానికి వస్తారేమోనని. తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక సీక్వెల్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సీక్వెల్‌కి సంబంధించినటువంటి ఒక చిన్న టీజర్ లాంటి ఒక సీన్ ఒకటి పెట్టారు. జోకర్‌గా ప్రభాస్ కనిపించేటువంటి షాట్ అది. దాని మీద కొంత స్పెక్యులేషన్స్ ఏవో నడుస్తున్నాయి. ఈ సినిమాయే ఇలా ఉంది, ఆ సినిమా ఎలా ఉండబోతోందో అన్నట్టుగా మాట్లాడారు. సినిమాని కొంచెం గ్లామరైజ్ చేయటం కోసం 3 హీరోయిన్‌లను పెట్టారు. దాంతోపాటు ఇంకొంతమంది ఆనంది లాంటి ఆర్టిస్టులు కూడా ఒక షాటు, 2 షాటుల్లో కనిపించారు. కానీ ఈ గ్లామర్ ప్రభావం కూడా ఆడియన్స్ మీద లేదు. అంటే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసేంతగా ఆ సన్నివేశాలు నడవలేదు అనేది వాస్తవం. వాళ్ళు సమర్థులైన నటీమణులు అవునా కాదా అనే విషయం పక్కన పెడితే ఆ సీన్స్ స్క్రీన్ చేసేటప్పుడే ఆడియన్స్‌ని డ్రైవ్ చేసేంతగా ఉండాలి. ప్రభావం చూపించగలిగి ఉండాలి. అలా కూడా జరగలేదు. దాంతో అవి కూడా నిష్ప్రయోజనమైనటువంటి పద్ధతిలోనే మిగిలిపోయినాయి. ఇలా అనేక విధాలుగా ఈ సినిమాలో మ్యూజిక్ పరమైనటువంటి గొడవ ఎలాగూ ఉంది. ఇలా ఇన్ని రకాల ఇబ్బందులు ఉండి అది మొత్తానికి ఆ సినిమా అయితే రిలీజ్ అయింది. ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఈ చర్చ సందర్భంగా ఆ సినిమా గురించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి చెప్తారు. కానీ ఒకటి వాస్తవం, మారుతి ఈ సినిమా ద్వారా తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లో లొకేట్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ భ్రమగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కూడా ఇంకా మూవ్‌మెంట్ కనిపించటం లేదు. విచిత్రంగా ప్రభాస్ నటించిన సినిమాల్లో ఈ సినిమాకే ఆ వెలితి కనిపించటం బలంగా అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది ఒకసారి ఆలోచించాలి. అలాగే మారుతి తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లో లొకేట్ చేసుకుంటున్నటువంటి సినిమా అని చెప్పుకున్నాం మనం. అలాగే తను కొంచెం ఒక బిగ్ స్కేల్ సబ్జెక్టులు హ్యాండిల్ చేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇవ్వటం కూడా ప్రోగ్రామ్. అది కూడా ప్రాపర్‌గా నెరవేరనటువంటి పరిస్థితి. మరి ఈ కండిషన్‌లో సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది? అలాగే ఈ సినిమా ఆయన కెరియర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటివి వారు చెప్తేనే బాగుంటుంది. ఏది ఏవైనా కానీ విపరీతంగా ఏదో ఉంటుంది అని అనుకుని థియేటర్‌కి వెళ్ళిన ప్రేక్షకులకు మాత్రం ఒక రకంగా ఇది నిరాశనే మిగిల్చింది ఈ సినిమా అనేది మాత్రం చెప్పక తప్పని పరిస్థితి అయితే ఉంది.